గెలిచింది 2 స్థానాల్లో. ఒక్కసారి మీ లైన్ లో ఉండే ప్రయత్నించండి. Another big breaking news coming here, it is on the screens of RTV. Another big development. విజయ్ ఎపిసోడ్ లో టీవీకే కు గుడ్ న్యూస్ చెప్పారు గవర్నర్. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. ఇన్ఫాక్ట్ అక్కడి గవర్నర్ విజయ్ రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేశారు. గవర్నర్ అంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం అటువంటి పరిస్థితి గవర్నర్ కల్పించాలనేది. టీవీకేకు గుడ్ న్యూస్ చెప్పారు గవర్నర్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రిజల్ట్స్ వచ్చిన తర్వాత పరిణామాలు వేగంగా మారుతూ ఉన్నాయి. ఇటు తమిళనాడు గవర్నర్ గుడ్ న్యూస్ చెప్పారు, ఇటు టీవీకే పార్టీకి ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఇక్కడ చోటు చేసుకుని చెప్పుకోవాలి. టీవీకేకు గుడ్ న్యూస్ చెప్పారు గవర్నర్. రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతినిస్తూ కీలకమైన ఆర్డర్స్ ని పాస్ చేశారు. ఆ రిక్వెస్ట్ ఒక్కసారి ఆ పోస్ట్ మీరు చూసే ప్రయత్నం చేస్తున్నారు. ఎంకే స్టాలిన్ కొద్దిసేపటి క్రితం చేసిన ట్వీట్ అది. టీవీకేకు గుడ్ న్యూస్ చెప్పారు గవర్నర్. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించారు ఆయన. విజయ్ రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేశారు గవర్నర్. మెజారిటీ విషయంలో గవర్నర్ ను కన్విన్స్ చేశారు విజయ్. తమిళనాట కొలువు తీరబోతోంది. ఇది విజయ సర్కార్, విజయ దుందుభి ఊగించిన సర్కార్. ఇది విజయేంద్రుడి సర్కార్, ఇది టీవీకే సర్కార్, ఇది తలపతి సర్కార్. మరికొద్దిసేపట్లోని అంశానికి సంబంధించి కీలకమైన డెవలప్మెంట్ రాబోతోంది. మరి కాసేపట్లోని ఇంకా చెప్పాలంటే విజయ్ అనే నేను తమిళనాడు ముఖ్యమంత్రిగా అంటూ ఆ మాట వినేందుకు ఎన్ని చెవులు వేచి చూస్తున్నాయో, ఎంతమంది ఆసక్తిగా వేచి చూస్తూ ఉన్నారు. ఆ క్షణాలు బహుశా మరికొద్ది గంటల్లోని ఆవిష్కృతమయ్యే అవకాశం ఉంది. ఇక డిలే చేసే అవకాశం లేదు. ఇప్పటికే జరిగిన అపరిణామం, జరిగిన డ్యామేజ్ టీవీకేకి అర్థమైంది. రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఎస్, మనం అనుకున్నట్టుగానే అప్డేట్ వచ్చేసింది. రేపు ప్రమాణ స్వీకారం చేసేందుకు ఇటు విజయ్ సిద్ధంగా పోతున్నాడు. ఇటు మనం మాట్లాడుకుంటూ ఉండగానే ఆ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. రేపు ప్రమాణ స్వీకారానికి విజయ్ సర్కార్, విజయేంద్రుడి సర్కార్, అది టీవీకే సర్కార్, తమిళ ప్రజలిచ్చిన సర్కార్, మ్యాండేట్ తో వచ్చిన సర్కార్, ఎర్ర తిలకం దిద్దిన సర్కార్. ఇటు టీవీకేకు సిపిఐ సిపిఎం ఆఖరులో వచ్చి మద్దతు ఇచ్చిన తర్వాత విజయేంద్రుడి సర్కార్, ఇది తలపతి సర్కార్ ఏర్పాటు కాబోతుందని చెప్పి టీవీకే ప్రజలు, ఇన్ఫాక్ట్ టీవీకే మద్దతుదారులు, టీవీకే ఎమ్మెల్యేలు సంతోషంతో తాండవం చేస్తున్నారు తమిళనాట. ఇది మామూలు విజయం కాదు. ఆఖరి ట్విస్ట్, అసలు విజయ్ ప్రభుత్వం ఉంటుందా, అసలు విజయ్ ప్రభుత్వం ఏర్పడుతుందా అని చెప్పి మాట్లాడుకునే క్రమంలో another big breaking news. సోమవారం మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సోమవారం మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండబోతోంది. another big breaking news, big development news మీరు చూడడం జరుగుతోంది. ఇటు రాజ్భవన్, లోక్ భవన్ దగ్గర ఎటువంటి పరిణామం ఉందో మీరు చూస్తున్నారు. వేలాదిగా కార్యకర్తలు అక్కడికి చేరుకునే అవకాశం ఉందన్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చూడొచ్చు, వందలాది మంది పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సోమవారం మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండనుంది. రేపు విజయ్ అనే నేను తమిళనాడు ముఖ్యమంత్రిగా అంటూ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ క్షణాలు వినడానికి, ఆ క్షణాలు చూడడానికి, రోమాంచితం అవ్వడానికి, ఆ గూస్ బంప్స్ డైలాగ్స్ వినడానికి ఇటు తెలుగు ప్రజలే కాదు, తమిళనాడు ప్రజలు, యావత్ భారతం విజయ్ని అభిమానించే ప్రతి ఒక్కరూ కూడా ఎదురు చూస్తున్న క్షణాలవి. ఏంటి ట్విస్ట్లు, ఏంటి టర్న్లు, బబ్బా అసలు సస్పెన్స్ థ్రిల్లర్ని మించిన సినిమా ఇది అనుకోవాలి. సస్పెన్స్ థ్రిల్లర్ని మించిన సినిమా ఇది. ఎందుకంటే బహుశా ఈ ఎపిసోడ్ని కంప్లీట్గా ఫాలో అయిన వాళ్ళకి మాత్రం ఇదే అనిపిస్తుంది. ఎందుకు జరుగుతున్న పరిణామాలు అలాంటివి. విజయ్ 108 సంఖ్యను అంటే 108 ఎమ్మెల్యేలు గెలుచుకోవడం ఏంటి, ఆ తర్వాత ఇంకా మరి కాసేపట్లో రేపు ఉదయం 6 గంటలకు ప్రమాణ స్వీకారం అనుకుంటే గవర్నర్ దాదాపుగా ఓకే చెప్పి నీకు టైం సరిపోతుంది అన్నట్టుగా అటువంటి వార్తలు బయటికి రావడం ఏంటి, ఆఖరి నిమిషంలో మెజారిటీ చూపించుకోవాలని చెప్పి ఆయన చెప్పారని చెప్పి వార్తలు రావడం ఏమిటి, ఆ తర్వాత 6 గంటల ప్రమాణ స్వీకారం, ఆ మరుసటి రోజు ఉదయం 6 గంటల ప్రమాణ స్వీకారం రద్దు కావడం ఏమిటి, ఆ తర్వాత విజయ్కి మద్దతు కూడగట్టుకునేందుకు అర్జున్ సెంగోటియాన్ లాంటి కీలక నేతలు తిరగని పార్టీ లేదు, అడగని మద్దతు లేదు. ఇవన్నీ జరుగుతూ ఉంటే, పరిణామాలు మారిపోతూ ఉంటే, ఏడీఎంకే తన క్యాంప్ రాజకీయాలు, డిఎంకే తన క్యాంప్ రాజకీయాలు, ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పి రాజకీయాలు, ఇన్ని డెవలప్మెంట్స్ మధ్య ఎత్తు పల్లాలను ఎదుర్కొంటూ విజయ్ ఈరోజు ఆఖరి ట్విస్ట్ సిపిఐ సిపిఎం ఎర్ర తిలకమని చెప్పుకోవాలి ఇక్కడ విజయ్కి సంబంధించి మాట్లాడుకుంటే. ఎందుకంటే అటువంటి మద్దతు ఇచ్చిన తర్వాత క్యాలిక్యులేషన్ మారిపోయింది. సిచ్యువేషన్ పూర్తిగా
ఇటు ఆధునిలోకి వచ్చేసింది ఇప్పుడు విజయ్కి. నిజంగా టీవీకి మద్దతుదారులు కావచ్చు, విజయ్ ఫ్యాన్స్, ఇది గుడ్ న్యూస్ అంటారా లేకపోతే వాళ్ళకి బంపర్ న్యూస్ అంటారా? వాట్ ఎవర్ ఇట్ మే బి, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి మా కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు. తమిళనాడు రాజకీయాన్ని గత 20 ఏళ్లుగా దగ్గరుండి పరిశీలిస్తూ, దగ్గరుండి చూస్తూ, అబ్జర్వ్ చేస్తూ, అండ్ ఇన్ఫాక్ట్ చెన్నై వెళ్ళారు, అక్కడ పరిస్థితిని సమీక్షించారు. ఎన్నికల సందర్భంలో ఎటువంటి పరిస్థితి ఉందనేది విజయ్ ఇంటి దగ్గరకు కూడా వెళ్ళి అక్కడ రిపోర్ట్ అందించిన సందర్భం. అందుకే వెళ్ళిపోతున్నాను నేరుగా మా కృష్ణమోహన్ దగ్గరికి. కృష్ణమోహన్, ఈ వార్త చెప్తూ ఉంటే బహుశా ఒక ఉత్కంఠకి తెరపడింది అనుకోవచ్చు. అటువంటి రిలాక్సేషన్ అయితే మాత్రం కనిపిస్తూ ఉంది. ఇజ్ ఇట్ సో? ఒక క్లైమాక్స్కి వచ్చేస్తుంది అనుకోవాలా విజయ్కి సంబంధించిన ఈ సినిమా?